హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు మనమైతే సింపుల్గా కుక్కర్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈరోజు. సో చూస్తుంటేనే కదా తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే ముప్పావు కేజీస్ అంటే 3 పావు కిలోలు తీసుకున్నాను అనమాట. మటన్ వచ్చేసి నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ పొయ్యి పైన మనమైతే ఫస్ట్ అయితే స్టవ్ పైన ఆయిల్ తగినంత సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం బగారా ఆకు, ఇంకా హోల్ గరం మసాలా అనమాట, షాజీరా, లవంగాలు ఒక 2-3 అండ్ ఇంకా మనమైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలాకి సంబంధించినవి వేసుకున్న తర్వాత కొద్దిగా వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ చిట్కా మీకు చెప్తానండి. ఒక చిట్కా, ఆనియన్స్ బాగా త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, పించ్ ఆఫ్ సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఇవి అండ్ టమాటో మిక్స్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మంచిగా నీట్గా మగ్గిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము మూత పెట్టేసుకోవాలి కాసేపు. ఇవి చాలా మంచిగా మగ్గాలి, ఎందుకంటే గ్రేవీ మంచిగా వస్తుందన్నమాట. అందుకనేసి గ్రేవీ కోసం అనేసి మగ్గించాలి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనమైతే పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి మనకి ఇలా మగ్గాలన్నమాట. అంతా మొత్తం టమాటో అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు ఫ్రెష్గా కడిగిన 3 టైమ్స్ కడిగిన మటన్ అయితే మనమైతే చెప్పాను కదండి 3 పావు కిలోలు తీసుకున్నాను అనేసి, దానికి తగ్గట్టుగా నీట్గా కడుక్కొని మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట. నేనైతే వేసేస్తున్నాను. ఇంకా చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచిగా చేసుకోవచ్చు అనమాట. మనం ఇందులోకి ఏం పొడులు వాడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు వచ్చేసి ఈ మటన్ని మనం నీట్గా మొత్తం పట్టేలాగా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలుపుకోవాలన్నమాట. ఇలా అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉంచాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టి వచ్చిన తర్వాత చూడండి ఇలా వాటర్ అన్నీ అవే మనకి స్ప్రెడ్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూయించిన విధంగా వాటర్ అన్నీ మనకి బయటకి స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. తర్వాత దీంట్లో ఉప్పు మనం సరిపడా ఉప్పు అండ్ కారం వేసుకోవాలన్నమాట. కారం ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ మనము సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ కాసేపు ముక్కలకి బాగా కలిపేలాగా పట్టేలాగా బాగా కలిపి పెట్టాలి. పెట్టిన తర్వాత బాగా ఇది ముక్కలకి పడితేనే మనకి ముక్క తిన్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అలా మనకి టేస్ట్ రావాలంటే మనము కొంచెం ఓపికతోటి ఫాస్ట్గా అన్నీ వేసి వాటర్ వేయకుండా ఈ ప్రాసెస్లో మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఇలా చూసుకోవాలన్నమాట. చూడండి వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి మనకు ఆల్మోస్ట్. ఇంకో చూడండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇది మొత్తం బాయిల్ అవ్వడానికి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 వాటర్ అయితే వేసుకుంటున్నాను. క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి అండి అందరూ. బిఫోర్ చెప్తున్నాను. అండ్ లేదంటే మాడిపోతుంది అనమాట, ఎందుకంటే కుక్కర్ కదా అందుకనేసే. అండ్ ఇవి నాకు మటన్ చూడగానే తెలిసిపోతుంది. కొంచెం లేతదైతే త్వరగా ఉడుకుతుంది, లేదంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడైతే విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 5 విజిల్స్కి అయితే నాకైతే ఉడికిపోతుంది ఇక్కడ. సో ఇదని వచ్చేసి మనమైతే విజిల్స్ తీసేసి ఇంకా చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు జస్ట్ కొబ్బరి పొడి కొంచెం అండ్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఇంకా విజిల్స్ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. నాకు విజిల్స్ అవసరం లేదు, ఇంకా నేనైతే తీసేస్తున్నాను అనమాట. ఇంకా తీసేసి అయితే మొత్తానికైతే తీసేసి ఇంకా ఎలా అయిందో చూడండి మీరే. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వచ్చిందో కదా. సో ఇంత బాగా వచ్చింది కదా, చాలా అంటే చాలా టేస్టీ అవుతుందండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకు చూడండి ఎంతగా ఉడికిపోయిందో. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, హాఫ్ బౌల్ నుంచి హాఫ్ బౌల్ వరకు ఉడికిపోయిందనమాట. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి. అండ్ చూడండి ఇంకా ముక్క మనకి ఉడికిందా లేదా అనేసి నేను ఇప్పుడు ఇలా వాటర్లో మనకి హ్యాండ్ కాలకుండా
లేదంటే ఫింగర్స్ కాలిపోతాయి అనేసి ఇలా చెక్ చేసుకుంటాను. ఇలా చెక్ చేసేసుకొని ఒకవేళ మీకు ఇంకా సరిపోలేదు కుడక పొడి అండ్ ధనియాల పొడి సరిపోలేదు అనుకుంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట. క్వాంటిటీ తెలియని వాళ్ళకి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో వేసుకున్నా కూడా ఏం కాదనమాట. ఒక్క 5 మినిట్స్ మనం పెట్టుకుంటే సరిపోతుంది పొయ్యి పైన. ఫైనల్గా మటన్ మసాలా వేసేసుకొని కొత్తిమీర కరివేపాకుతోని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మటన్ కర్రీ రెడీ అనమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.